హాయ్ అండి, నేను మీ జయరాం. ఈరోజు మనము తరల్ బేస్లైన్ రిజల్ట్స్ని ఆన్లైన్ చేయడం అకాడమిక్ మానిటరింగ్ యాప్లో ఏ విధంగా చూద్దాం. ఇక్కడ అకాడమిక్ మానిటర్ యాప్ సిమ్స్ ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దాన్ని అప్డేటెడ్ వెర్షన్ తీసుకోండి. తర్వాత అది కావాలంటే నేను లింకు డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. యూజర్ నేమ్ వచ్చేసి డైస్ కోడ్ 282251000102. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసి మనం ఏదైతే క్రియేట్ చేసుకుంటామో అదే పాస్వర్డ్ ఫ్రెండ్స్. చేసిన తర్వాత లాగిన్ కొట్టడమే. కొట్టిన తర్వాత ఈ విధంగా యాప్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కింద బేస్లైన్ అసెస్మెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1st to 5th డిస్ప్లే అవుతాయి కాబట్టి మనం 1st, 2nd మనకు తరలు లేదు కాబట్టి ఒకవేళ మీరు కొట్టినా కూడా ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సెక్షన్ సెలెక్ట్ చేసుకోమంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తరల్ బేస్లైన్ సర్వే ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ క్లాస్ 3rd, 4th and 5th అని వస్తుంది. కాబట్టి మనం దాంతో ప్రాబ్లం లేదు. 3rd నుంచి 5thకు మాత్రమే మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. 3rd క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలా. తర్వాత సెక్షన్ ఏ సెక్షను, తర్వాత అక్కడ స్టూడెంట్ నేమ్ వచ్చేసి ఒకరే ఉన్నారు కాబట్టి అమ్మాయి వస్తుంది. ఇక్కడ అమ్మాయి లెటర్లో ఉంది, లెటర్ స్థాయిలో ఉంది. నెక్స్ట్ మ్యాథ్స్లో వచ్చేసి నంబర్ రికగ్నిషన్లో 100 to 999 ఉంది. ఆపరేషన్స్ వచ్చి ఏవి కూడా చేయలేదు. సో దీన్ని సబ్మిట్ కొట్టేస్తాం ఫ్రెండ్స్. సబ్మిటెడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్లాస్ 4th, క్లాస్ 5th ఇదే విధంగా మనము అన్నీ కూడా చేసేయచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.